ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఈరోజు యమరాజ చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన. సో ఇంట్రెస్టింగ్, అంటే వారి యొక్క నివాస ప్రాంతాలు వాళ్ళు ఉండేవన్నట్లు లైక్ ఇవన్నీ. గరుడ యమ మార్గం ఎలా ఉంటుందో విన్నావు కదా, అంటే మనం గతంలో మాట్లాడుతున్నాం నరకానికి వెళ్ళే మార్గాలు లైక్ ఇవన్నీ. దాని చివర దక్షిణ నైరుతి అన్నప్పుడు సౌత్, నైరుతి, నెక్స్ట్ వెస్ట్ ఉంటుంది. సో ఆ బిట్ అనుకోవచ్చు. ఆ ఏరియాలో వివస్వత పుత్రుడైనటువంటి యమరాజు పురి ఉంటుంది. సో యమపురి దివ్య నగరం. అంటే యముడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు? ఈ దక్షిణానికి వెస్ట్కి మధ్యలో నైరుతి ప్రాంతం ఉందా, లైక్ అక్కడ అన్నట్టు ఒక దివ్య నగరం ఉంటుంది. దాన్ని యమపురి లేదా యమరాజుపురి అనవచ్చు. మొత్తం కూడా వజ్రాలతో పొదిగుంటుంది. అది దివ్యమైన నగరం. దేవతలు, అసురులు ఎవరూ దానిని భేదించలేరు. దేవతలకి రాక్షసులకు యుద్ధాలు జరిగి ఉన్నాయి కదా, ఎన్ని యుద్ధాలు జరిగినా సరే దేవతలు దీని జోలికి రాలేరట, రాక్షసులు దీని జోలికి రాలేరట. ఏది? ఈ యమరాజుపురికి. అనగా ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరనే భావము. సో ఆయన ఆజ్ఞ లేనిదే సౌడు దరిదాపు కూడా రాలేరు. చతురస్రాకారంలో ఉన్నటువంటి ఆ నగరానికి 4 ద్వారాలు, మొత్తం 4 సైడ్లు ద్వారాలు, 7 ప్రాకారాలు, 1, 2, 3 అన్నట్టు 1 by 1 ప్రాకారాలు, తోరణాలు ఉన్ని ఉంటాయి. యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు. ఈ నగర విస్తారం 1000 యోజనాలు. సో 1000 యోజనాలు అన్నప్పుడు 1000 ఇంటూ 30 కిలోమీటర్లు వేసుకోవచ్చు. 30,000 కిలోమీటర్లు అన్నట్టు. అన్ని ప్రాకారాలు రత్నాలతో పరివ్యాప్తమై నిత్యం మెరుస్తుండే కాంచన కాంతులతో సూర్య సమాన కాంతులను వెదజల్లే ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరిసిపోతుంటుంది. అద్భుతం కదా. అదొక 500 యోజనాల్లో వ్యాపించింది. ఓ అబ్బో. సో ఆయన ఉండే భవనమే 500 యోజన అంటే 1500 కిలోమీటర్ల దాదాపు వేసుకోవచ్చు. 1500 500 ఇంటూ 30, 5000, 15,000 కిలోమీటర్లు. అంటే యోజన అంటే 30 కిలోమీటర్ల దగ్గర కౌంట్ చేస్తున్నా. 1000 స్తంభాలపై నిలబెట్టబడినటువంటి ఆయన కొలువు వజ్ర ఖచ్చిత, వైధుర్య సజ్జిత ఆసనాలతో అలంకరించబడి ఉంటుంది. దాని గవాక్షం అంతా కూడా ముచ్చల తాపడంతో అలరారుతూ ఉంటుంది. 100ల కొద్దీ పతాకులు రెపరెపలాడుతూ ఉంటాయి. 100ల కొద్దీ గంటల ధనులల్లా వేరలా వినపడుతూనే ఉంటాయి. తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలుగా ఉంటాయి. అంటే ఇన్ని తోరణాలు చూడండి అసలు. ఇంతేకాక అనేక అన్యాన్య భూషణాలతో ఆ నగరం విలసిల్లుతుంటుంది. అందులో 10 యోజనాల మేర నీలమేఘ సమాన శోభా సంపన్నమైనటువంటి శుభ ఆసనంపై భగవంతుడైనటువంటి యమధర్మరాజు స్థితుడై ఉంటాడు. సో ఆయన ఆసనం అంటూ చూడండి, 10 యోజనాల మేర నీలమేఘ సమాన శోభా సంపన్నమైనటువంటి శుభ ఆసనంపై భగవంతుడైనటువంటి యమధర్మరాజు స్థితుడై ఉంటాడు. సో అంటే అసలు ఆయన ఆకారమే అసలు ఊహించడంత భారీగా ఉండిద్ది అన్నట్టు. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మశీలి, ధర్మయుక్తుడు, లోక కళ్యాణకారి. ఆయన రూపము పాపులకు మాత్రమే భయంకరంగా ఉంటుంది. అమ్మో యమధర్మరాజు అనేది పాపులకి, కానీ ధర్మపరులకు, అక్కడి ఇతర జనులకు చల్లగా, అందంగా, సుఖకరంగా ఉంటుంది. అక్కడ శీతల మందవాయువు ప్రవహిస్తూ ఉంటుంది. అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ధర్మ సూక్ష్మాలకు సంబంధించి వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. మంగళకరంగా గంటలు మోగుతూ ఉంటాయి. ఇంతటి దివ్యమైనటువంటి వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకుంటూ కొలువుదీరి ఉంటాడు యమధర్మరాజు అని చెప్పేసి మహావిష్ణువు గరుత్మంతునికి చెప్తూ ఉన్నారు. రేపు చిత్రగుప్తుని సంబంధించి డిస్కస్ చేద్దాం.